మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్ లో అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే గత సంవత్సరం 29/3/2025లో బ్యాంకు పైన అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైతే జరిగింది. అయితే 3,24,00,000 రుణాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ యాజమాన్యం గుర్తించింది. అయితే యాజమాన్యం ఆ గుర్తించిన వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ లో ఆధారంగా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. విచారణలో నిగ్గులేని నిజాలు అయితే బయటపడ్డాయి. అయితే వాస్తవంగా ఆ ఫేక్ డాక్యుమెంట్ పెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే విచారణ కొనసాగుతుంది. అయితే విచారణలో బ్యాంక్ సంబంధించిన ఎంప్లాయీ కూడా యాక్షన్ తీసుకున్నట్టు జరిగింది. ఎంప్లాయీని కూడా తీసివేయడం జరిగింది. ఎంప్లాయీ మీద కూడా పలు ఆరోపణలు అయితే బయటపడతాయి. అయితే ఎంప్లాయ్తో పాటు మరికొందరి పైన విచారణ అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం మరి బ్యాంక్ పైన మరో ఆరోపణ అయితే వస్తుంది. ఆ బ్యాంక్ లో సంబంధించినది ఒక ల్యాండ్ ఇష్యూలో ఆ ల్యాండ్ కు సంబంధించినది బ్యాంకు ఆధీనంలో ఉన్న ల్యాండ్ ని వేలంపాట వేయకోకుండా ఫ్లాట్లు వేసి అమ్మారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనేది ఆరోపణలు బయట పెట్టిన వ్యక్తి మనతో సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సుధాకర్ శెట్టి ఉన్నారు. నమస్తే అండి సుధాకర్ శెట్టి గారు. ఎందుకంటే అంత మంచి గల బ్యాంకు పైన అన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏదో గతంలో 3,24,00,000 చిల్లర అయితే యాజమాన్యమే గుర్తించింది, వాళ్ళ మీద కేసు పెట్టింది, వాళ్ళు అదుపులో ఉన్నారు, కొంచెం విచారణ జరుగుతుంది. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా మీరు తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ బ్యాంక్ లో వేలపాట వేయకుండా ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు అని చెప్పేసి అమ్మారు అని చెప్పేసి, అందులో ఫ్లాట్ల పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేశారని చెప్పేసి మీరు స్వయంగా సుమన్ టీవీకి చెప్తున్నారు. ఇంతకీ దీనిలో ఏం నిజం ఉంది, ఎలాంటి నిజాలు ఉన్నాయి? మొదటగా నా పేరు సుధాకర్ శెట్టి, నాది ఎమ్మిగనూరు. బ్యాంకులో లావాదేవీలు ఎన్నో ఫ్రాడ్ జరిగినాయి, వాస్తవం అది. దాంట్లో ఎటువంటి అబద్ధము లేదు. 3,24,00,000 ఫ్రాడ్ జరిగింది అనేది వాస్తవమే. వాస్తవం అన్నప్పుడు ఫేక్ డాక్యుమెంట్ పైన లోన్ ఇవ్వడం ఏ విధంగా ఇచ్చారు? ఓకే, దాని మీద విచారణ జరుగుతుంది. యాజమాన్యమే కంప్లైంట్ ఇచ్చింది, దీని మీద తప్పులు జరిగినాయని చెప్పేసి ఒక సంబంధించిన అధికారిని కూడా తీసివేయడం జరిగింది. వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ అధికారి ఎవరు? మీరు ప్రస్తుతం సీఈఓని బలి చేశారు. అందులో సీఈఓ ఏక బాధితుడు అవుతాడు, బాధితుడు కాదు కదా సీఈఓ గారు. ఒక లోన్ ఇవ్వాలి. నేను అడిగేది ఈ 3,24,00,000 రూపాయలు అది ఎఫ్ఐఆర్ అయింది, అది పక్కన పెడితే ఇప్పుడు మీరు కొత్తగా తెరపై తీసుకొస్తున్నారు. అంటే ఫ్లాట్ల పేరు మీద అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తారని చెప్పేసి తెరపై తీసుకొచ్చి ఫ్లాట్ల అకౌంట్లు ఎలా వచ్చినాయి, ఇంతకు ఆ బుక్కులు మీ దగ్గర ఎలా వచ్చినాయి? నేను కూడా ఆ బ్యాంక్ ద్వారా సఫర్ అయ్యింది, వాస్తవమే. ఒక వ్యక్తికి, ఒక నమ్మిన వ్యక్తికి నేను గ్యారెంటర్ గా నా కొడుకు ప్రాపర్టీ షూరిటీ ఇచ్చాను. 10 లక్షలు, ఆ కాలంలో 10 లక్షలు అతను అప్పిచ్చాడు. ఆ 10 లక్షలకు గాను నేను నేను అడిగేది మీ సొంతం గురించి కాదు అడిగేదండి. మీకు ఆ ఫేక్ అకౌంట్ లో పాస్బుక్ పుస్తకాలు మీకు ఎలా వచ్చాయి? నేను బ్యాంకు అంటే నేను కట్టిన తర్వాత, నేను నా లోన్ క్లియరెన్స్ చేసిన తర్వాత, నేను ఇట్లా సఫర్ అయిన విషయము బయట పెట్టుకున్న తర్వాత కొంతమంది బాధితులు నాకు కన్సల్ట్ అయ్యారు. కన్సల్ట్ అయ్యి, అయ్యా మీరు ఒకరే కాదు బాధితులు, మేము కూడా బాధితులమే, అందులో మేము కూడా సఫర్ అయ్యాము, మా దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆ ఎవిడెన్స్లు మీకు చూపిస్తాం కావాలంటే అంటే తీసుకురండి అని చెప్పాను. తీరా చూస్తే రాయచోటి రామయ్య గారు, అంటే ప్రస్తుత బ్యాంకు చైర్మన్ గారు, ఆయన తమ్ముడు 2.5 ఎకరాల స్థలంని తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. ఆయన కట్టనందువలన ఆ స్థలాన్ని బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకునింది. బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ స్థలాన్ని బ్యాంకు ప్లాట్లుగా విభజించి, లేఅవుట్ తీసుకుని ప్లాట్లుగా విభజించి ప్లాట్ నంబర్లతో పైన అకౌంట్ ఓపెన్ చేశారు. కానీ బ్యాంకు చేయాల్సిన ఆర్బీఐ రూల్స్ ప్రకారము అలా చేయడానికి వీలు లేదు. మీకు ఏ ఆధారాలు ఉన్నాయి చెప్పండి? బ్యాంకు నామ్స్ ప్రకారము, ఆర్బీఐ నామ్స్ ప్రకారము ఏ ఆధారాలు ఉన్నాయి అంటే ప్రాపర్ వాస్తవంగా డమ్మీ అకౌంట్స్ అని కాదు, ఇది వాస్తవంగా ఒరిజినల్ పాస్బుక్స్ బ్యాంకువే. ప్లాట్ నంబర్ పైన అకౌంట్ ఓపెన్ చేశారు. ఏ విధంగా చేస్తారు? ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఫోటో, పాన్ కార్డా, ఆధార్ కార్డా, ఏదో రెసిడెన్స్ ప్రూఫ్ ఉంటే తప్ప అకౌంట్ ఓపెన్. కానీ వీళ్ళు ఏది లేకుండా ప్లాట్ నంబర్లు వేసి అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఏ విధంగా చేస్తారు? ఏ సంవత్సరంలో చేసినది అకౌంట్ ఓపెన్? 2013లో. నిజమే? పుస్తకాలు నిజమేనా? బ్యాంక్ సంబంధించిన పుస్తకాలుగా. ఎలా నమ్మాలి మేము కూడా సుమన్ టీవీ? ఇప్పుడు ఈ అకౌంట్ పైన మనం ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంక్ లో తెలిసిపోతుంది ఈ అకౌంట్ నంబర్ని. అంటే బ్యాంకు లో ప్రతిదీ రికార్డెడ్ గా ఉంటుంది కాబట్టి ఈ అకౌంట్ నంబర్లు మనం వెళ్ళి పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది. ఈ ప్లాట్ నంబర్ పైన అకౌంట్ ఓపెన్ చేశాడంటే ప్లాట్ అమ్మిన
ప్లాట్ వచ్చి డబ్బులు డిపాజిట్ చేస్తుందా, మళ్ళీ ప్లాట్ డ్రా చేసుకుంటుందా? జరగదు కదా పని. ఇప్పుడు 2013లో ఉన్న అకౌంట్లు ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చాయి బయటికి? అవి ఇంతవరకు ఎవరు ధైర్యం చేసి ముందుకు రాలేదు. నేనేదో నుంచి సఫర్ అయిన తర్వాత ధైర్యంగా నేను అడుగుతున్నాను. అడిగినందుకు ఇవన్నీ ఎవిడెన్స్లతో సహా నాకు బయటకు వచ్చాయి. అంటే బ్యాంకు మిమ్మల్ని డిఫాల్టర్ గా డిసైడ్ చేసేందుకే మీరు ఏమైనా బ్యాంక్ మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? నేను డిఫాల్టర్ అనే పదం ఎప్పుడు వచ్చింది మీకు? నేను డిఫాల్టర్ అయితే డిఫాల్టర్ డబ్బులు ఎట్లా కడతాడు? 10 లక్షలకు 60 లక్షలు కట్టాను, దగ్గర 60 లక్షలు కట్టాను. ఏ విధంగా కట్టాను డిఫాల్టర్? నేను అప్పుకోయలేదు, కేవలం గ్యారెంటర్గా ఉన్నా. నా కొడుకు గ్యారెంటర్గా ఉన్నాడు, నేను కట్టాను. డిఫాల్టర్ ఎందుకు అవుతాను? మీరు నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, మార్టిగేజ్ రిలీజ్ చేసిన తర్వాత లీగల్ నోటీస్ పంపించారు నాకు. మీరు డిఫాల్టర్ ఎలా డిఫాల్టర్ అవుతాను నేను? బ్యాంక్ సభ్యులు కానప్పుడు కూడా మీ సభ్యులైతే కారు కదా, మీరు ఎందుకు ఆరోపిస్తున్నారు? మీ సభ్యులు ఎవరు లేరు, ఇంతమంది ఉన్నారు కదా, సభ్యులు ఎందుకు ముందుకు రావట్లేదు? సభ్యులు 20,000 మంది దాకా ఉంటారు. మరి జనరల్ బాడీ మీటింగ్ కి 350 మంది దాకానే వస్తారు. అంటే వాళ్ళంతా సభ్యులు ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు మీరు? వీళ్ళకి మాత్రమే మెసేజ్ పోతుంది 350 మందికి. ఆ 350 మందిలో కూడా మీ అనుకున్న వాళ్ళు, మీ బంధువులు, మీ సమీప బంధువులు, మీ మిత్రులు, మీ డైరెక్టర్ల బంధువులు, వాళ్ళు మాత్రమే బోర్డు మీటింగ్ అటెండ్ అవుతున్నారు. కానీ సాధారణ సభ్యుడు ఎప్పుడు అటెండ్ కాలేదే. ఇంత జరుగుతున్నా కానీ ఒక సభ్యుడు ఎందుకు బయటకు రావట్లేదు? ధైర్యం చేసి ఎవరు మనకెందుకు లేని భయంతో ఉన్నారు అంతే. పెద్దోళ్ళు, ఒక మాజీ ఎమ్మెల్యే, అటువంటి వాళ్ళు మనకెందుకు లేని నిరుత్సాహం. ఎందుకు లేబ్బో మనకెందుకని. నేనెందుకు సఫర్ అయ్యానంటే, నేను చెయ్యని దానికి నన్ను బలి చేశాడు కాబట్టి నేను సఫర్ అయ్యి నేను బాధపడుతున్నాను తప్ప. అయినా కట్టాను, నేను బాధపడినా కూడా నేను కట్టాను. నా ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసినా నేను అప్పు కట్టాను. ఇది ఒరిజినల్ అని చెప్పి మీరు ఎలా నిరూపిస్తారు? ఇంతకు ఇవి యాక్టివ్ లో ఉంది అకౌంట్ ఆ బ్యాంక్ లో? ఇప్పుడు ఎప్పుడైతే ఈ అకౌంట్ వాళ్ళు డిపాజిట్ చేసి డ్రా చేసుకున్నారో ఆ రోజు నిల్ బ్యాలెన్స్ అని చెప్పి అకౌంట్ క్లోజ్ చేసింటారు. కాకపోతే జరిగిన ట్రాన్సాక్షన్ అంటూ కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటుంది. ఈ అకౌంట్ నెంబర్ కొడితే తెలిసిపోతుంది. మరి ఇవి కూడా మార్చి మానిపులేట్ చేసినాడంటే మరో పెద్ద కేసు వస్తుంది. ఇవన్నీ ఎవరు చేసింటారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు బ్యాంక్ సభ్యులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఇవన్నీ వీళ్ళంతా ఆపరేటింగ్ చేయరు, వీళ్ళు ఓన్లీ మేనేజ్మెంట్ చేస్తారు. ఇంకోటి దీంట్లో కేవలం సిఇఓ హ్యాండర్ లోనే జరుగుతుంది కదా. అందులో సిఇఓని ఆల్రెడీ బాధ్యత చేశారు, సిఇఓ పైన కేసు పెట్టారు కదా. ఇది సిఇఓ తప్పిదమ్మా, ఎవరు తప్పిదమ్మంటారు మీరు చెప్పండి? ఇది ఒక ప్రైవేటైజేషన్ బ్యాంకు. ప్రైవేటు బ్యాంక్ వచ్చేసి ప్రైవేటు బోర్డు డైరెక్టర్లు ఉంటారు, చైర్మన్ ఉంటాడు. వాళ్ళని కాదని ఒక ఎంప్లాయీ సిఇఓ ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తాడు, ఏ విధంగా ఫ్రాడ్ చేస్తాడు? మీరంతా లోన్ ఇచ్చేటప్పుడు మేము అప్లికేషన్ అయితే దానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, సర్వేర్ ఉంటాడు, సర్వే రిపోర్ట్ ఇస్తాడు, బోర్డు మీటింగ్లో పాస్ చేసుకుంటారు, చైర్మన్ సంతకం పెడతాడు. అప్పుడే సిఇఓ దగ్గరకు ఫైల్ పోతుంది. అప్పుడు సిఇఓ లోన్ శాంక్షన్ చేస్తాడు. అంతే అథారిటీ. కానీ సిఇఓ డైరెక్ట్గా లోన్ శాంక్షన్. ఆ లోన్ గురించి యాజమాన్యం బయట పెట్టింది, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇదైతే ప్లాట్ల పేరు అకౌంట్లు ఎన్ని ఉన్నాయి ఇంతకు? ఇవన్నీ 125 ప్లాట్ల వరకు ఉన్నాయి. 125 ప్లాట్లు యాజమాన్యం గుర్తించలేదు, ఇవి ఎందుకు బయట పెట్టలేదు? ఇదే 125 ప్లాట్లు ఎలా వచ్చాయి? దీనికి ఒకవేళ తప్పైతే ఎందుకు ఎవరిని బాధ్యత చేయలేదు? అంటే దీంట్లో ఎవరు దాపెడుతున్నారు అనుకుంటున్నారు? ఇవి మేనేజ్మెంట్. ఇప్పుడు మేనేజ్మెంట్ చైర్మన్ గారి సోదరుడే రాయచోటి సుధాకర్ చెట్టి. ఆయన కప్పిపుచ్చుకున్నాడు. కాకపోతే నువ్వు కబ్జా ఇది హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత బ్యాంక్ నామ్స్ ప్రకారము ఓపెన్ యాక్షన్ ఇచ్చి అమ్మాలి. కానీ నువ్వు స్వతహాగా ప్లాట్లు విభజించి నువ్వు అమ్మడానికి ఎటువంటి పరిస్థితుల్లో వీలు లేదు. మరి నువ్వు అమ్మి మోసం చేసి బ్యాంకుని మళ్ళీ జీరో అంటే వ్యక్తి సంబంధం లేకుండా ప్లాట్ నంబర్లతో అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చేసి క్లోజ్ చేశావు. సిఇఓకి సంబంధం లేకుండా సిఇఓ సంతకం కాకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుందా? అంటే ఇక్కడ చైర్మన్ సంతకాలు పెట్టరు, సిఇఓకి తెలియకుండా ఏమీ జరగదు. మొత్తం సిఇఓనే ముందుంటాలా? సిఇఓ చేసింటాడు కదా. ఇప్పుడు సిఇఓ బాధ్యుడైనాడు, సిఇఓ ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నాడు కదా. ఇది కూడా సిఇఓ చేసింటాడు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. సిఇఓ చేయడానికి బ్యాంకు మేనేజ్మెంట్ చైర్మన్ బాధ్యులు. పూర్తి బాధ్యత చైర్మన్ వస్తున్నాడు. కేవలం యాక్టింగ్ పర్సన్ మాత్రమే సిఇఓకి మీరు బాడీ మీటింగ్ బోర్డులో పాస్ చేసుకున్న తర్వాత, బోర్డులో నిర్ణయాలు తీసుకున్న తర్వాత అమలు పరచడమే సిఇఓ డ్యూటీ. కానీ సిఇఓ సలహాగా ఏ నిర్ణయం తీసుకునే అధికారం సిఇఓకి ఉండదు. అయితే ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిపింది ఎవరు అనుకుంటున్నారు? కేవలం సిఇఓ చేసింటాడు, మేనేజ్మెంట్ చెప్పింటేనే చేసింటాడు. కాకపోతే స్వతహాగా చేసుకునే అధికారం సిఇఓకి లేదు. అయితే ఆర్బీఐ కూడా అన్ని పరిశీలిస్తుంటది. ఆర్బీఐకి తెలియకుండా ఉంటది ఇవన్నీ? ఆర్బీఐకి మేమే ఇంటిమేషన్ ఇచ్చాము, ఆర్బీఐకి ఇచ్చాము, డీసీఓకి ఇచ్చాము, డిసిఎల్ సిఓకి ఇచ్చాము, సహకార శాఖ కమిషనర్ గారికి పంపించాము. ఏమి ఇచ్చారు? ఏం కంప్లైంట్? బ్యాంకులో ఇలా జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతూ ఉంది, గమనించండి, మీరు పరిశీలించండి పలానా అకౌంట్ల నుంచి. ఇంకా కొన్ని అకౌంట్లలో
ఫేక్ డాక్యుమెంట్ లోన్ ఇచ్చాడు. అక్కడ ప్రాపర్టీ ఉండదు, ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. మరి ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి స్వతహాగా CEO లోన్ శాంక్షన్ చేస్తాడా? ఈ వ్యక్తికి 25 లక్షలు ఇచ్చాడు. ఇది ఫేక్ డాక్యుమెంట్. అక్కడ ప్లాటే లేదు, డాక్యుమెంట్ సృష్టించినారు. మార్టిగేజ్ చేసుకొని లోన్ ఇచ్చారా? ఆ మార్టిగేజ్ చేసుకుని లోన్ ఇచ్చారు. లోన్ రికవర్ అయింది అది కాలేదు. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవడానికి కూడా లేదా ఆయన పైన 25 లక్షలు ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో కొల్లలు ఉన్నాయి. ఇది ఒకటి. సాధారణ ఒక మహిళ పైన పేరు పైన ఒక అకౌంట్ ఓపెన్ చేశారు, డమ్మీ అకౌంట్. ఈ డమ్మీ అకౌంట్ ద్వారా కూడా లక్షల్లో డిపాజిట్లు, లక్షల్లో విత్డ్రాలు, పలానా వ్యక్తికి. దీంట్లో దాంట్లో తప్పేముంది అకౌంట్ ఓపెన్ చేయడంలో? ఇప్పుడు ఒక సాధారణ మహిళ అకౌంట్ రాయడానికి, ఒక ట్రస్టులో అకౌంట్ రాయడానికి ఒక వ్యక్తిని పెట్టుకుంటే ఆ వ్యక్తికి ఈ అకౌంట్ ద్వారా శాలరీస్ ఎలా ఇస్తారండి? శాలరీ ఇస్తున్నారు లేకంటే వేరే ట్రాన్సాక్షన్ అనేక సార్లు ఎట్లా ఇస్తారు ట్రాన్సాక్షన్? ఒకసారి కాదు, ఒకసారి అయితే ఏదో చేతి బదులు అనుకోవచ్చు, కానీ ఆ అకౌంట్ ద్వారా వ్యక్తిగత అకౌంట్ వాళ్ళు డబ్బులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా. ఆ పేరు పైన అకౌంట్ రాదు కదా. సపోజ్ ఇప్పుడు నా అకౌంట్ ఉంది, నేను మీకు ఇచ్చాను అకౌంట్, మీ పేరున ఇందులో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కదా. నేను విత్డ్రా చేసుకుంటాను, ఆ డేట్ ఉంటుంది, క్యాష్ విత్డ్రా చేయాలని అదే ఉంటది. కానీ వ్యక్తుల పేర్లు ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతాయి? వ్యక్తికి ఏమైనా అప్పు ఉండొచ్చేమో, అప్పు ఇచ్చింటారు. అప్పు ఇచ్చితే విత్డ్రా చేసుకొని అప్పు కడతారు, కానీ వాళ్ళ పేరు తీసుకొని అప్పు కట్టరు కదా. అంటే అది ఎలా విత్డ్రా అయినట్టు? ఇప్పుడు ఇందులో ఒక CEOకి 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఇచ్చారు. కోవిడ్ పీరియడ్ లో 2 లక్షలు మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద ఎవరు ఇచ్చారు? బ్యాంక్ ఇచ్చింది. అకౌంట్ బ్యాంక్ కాదు కదా, బ్యాంక్దే ఇది. కస్టమర్ది కదా. కస్టమర్ ఒక సాధారణ మహిళ అంటున్నారు కదా. సాధారణ మహిళ CEOకి అప్పిస్తుందా? CEOకి అప్పిచ్చే స్టేజ్ లో సాధారణ మహిళ యాక్టివ్ ఉంటుందండి. మరి ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? డమ్మీ ఎవరైతే ఈ అకౌంట్ ఓపెన్ చేసి మ్యానిపులేట్ చేసి లావాదేవీలు నడుపుతున్నారో వాళ్ళు ఇచ్చారు. ఎవరు అనుకుంటున్నారు? ఎందుకు అలా? చైర్మన్, యాక్టింగ్ చైర్మన్ సంతకాలు కూడా ఉన్నాయి ఇందులో. ఎలా నమ్మాలా అది? మన ట్రాన్సాక్షన్ మీరు విచారించండి. ఇప్పుడు నన్ను ఏ విధంగా విచారిస్తారో వాళ్ళని కూడా విచారించండి. మీ పైన ఇలా ఆరోపణలు ఉన్నాయి. మరి విన్నారు కదా, RBIకి ఇచ్చామంటారు, DCOకి ఇచ్చారు, వాళ్ళంతా విచారణ చేయలేదా? వాళ్ళెందుకు విచారణ చేయలేదు? విచారణ జరుగుతుంది అని చెప్తున్నారు, కానీ ఇంకో ముందుకు పోవట్లేదు. నేను ఈ ట్రాన్సాక్షన్ అన్ని కూడా పెట్టుకొని ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకు నేను పోరాడతా. దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తే లేదు. సుప్రీంకోర్టు వరకైనా పోతాను కానీ తప్ప నేను వదిలే ప్రసక్తే లేదు ఇది. ఎందుకంటే ఆయన ఎంతసేపు ఉన్న ప్రజల సొమ్ము అని అంటూ నన్ను ముక్కుబిండి 60 లక్షల దాకా వసూలు చేశాడు. మరి ప్రజల సొమ్ముని ఏ విధంగా ఆయన విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడండి? తనకు కావాల్సిన వ్యక్తి ఒక సురేష్ శివలాల్ అనే వ్యక్తి కోటీశ్వరుడు. ఆయనకి 1,30,00,000 ఏ విధంగా మాఫీ చేస్తారు? ఇంకొంతమంది రాజకీయ నాయకులకి లక్షల్లో మాఫీ ఎలా చేస్తారు? ఇంకొంతమంది వ్యాపారస్తులకి మాఫీ ఎలా చేస్తారు? ఓకే అండి, సుమన్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇదండి, ఏదైతే శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఫ్లాట్ల పేరు మీద అకౌంట్లు ఓపెన్ అయ్యాయని చెప్పేసి అయితే ఆరోపణలు చేస్తున్నారు సుధాకర్ శెట్టి గారు. అయితే ఈ అకౌంట్లలో ఈ భూమి, ఈ ఫ్లాట్ల భూమి ఆధునిలో ఎక్కడ ఉందో, ప్లస్ ఆ భూమి ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందో సుమన్ టీవీ మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.